విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వల్లభనేని వంశీని తీసుకెళ్లారు. కొద్ది రోజులుగా ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వల్లభనేని వంశీని తీసుకెళ్లారు. కొద్ది రోజులుగా ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వల్లభనేని వంశీకి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏం చెప్తున్నారు జైలు అధికారులు? నవీన్, వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వారి కేసుల్లో విజయవాడ జిల్లా రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ప్రధానంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటన సంబంధించి ఆ కేసు నమోదైంది. ఈ సంబంధించి గన్నవరం కోర్టులో ఇటీవల బెయిల్ మంజూరైంది. మరోవైపు సిఐడి కూడా దీనిపై విచారణ చేపట్టిన నేపథ్యంలో విజయవాడ సిఐడి కోర్టు కూడా ఈ కేసు విచారణ కొనసాగుతా ఉంది. అయితే తాజాగా ఆ సత్యవంతుని కిడ్నాప్ కేసుకు సంబంధించిన కేసులో మాత్రం తాజాగా ఆ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనికి సంబంధించి డాక్యుమెంట్లు కావచ్చు, షూరిటీలు కావచ్చు ఇవ్వడంలో కొంత జాప్యం జరగడంతో ప్రస్తుతం ఆయన ఏ కేసులో జిల్లా జైల్లోనే ఉన్నారు. అయితే మొన్న రిమాండ్ ముగియడంతో అదే రోజు కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో న్యాయాధికారికి తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, శ్వాసపరమైన ఇబ్బందులు పడుతున్నానని అంటూ కూడా చాలా తీవ్ర ఆవేదనతో చెప్పారు. వెంటనే దీనికి మానవతా దృక్పథంతో స్పందించిన న్యాయాధికారి కూడా వెంటనే వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన చికిత్సను కూడా అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడమే కాదు, జిల్లా జైలు అధికారులకు కూడా అధికారికంగా ఉత్తర్వులు కూడా పంపించారు. అదేవిధంగా అతని ఆరోగ్య పరిస్థితిపై కోర్టులో కూడా మెమో దాఖలు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు కోర్టుకు సమాచారం ఇవ్వాలని కూడా స్పష్టంగా అందులో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న కూడా కోర్టులో అతను హాజరుపరిచిన సమయంలో కూడా ఆరోగ్య పరిస్థితిపై న్యాయాధికారి వాకప్ చేశారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని కూడా నిన్న ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న ఒకసారి మొత్తం తీసుకుని స్కానింగ్ తో పాటు ఇతర వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే అతను శ్వాసపరంగా కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఊపిరితిత్తులకు సంబంధించి కొంత అతను ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కూడా వైద్యులు నిర్ధారించారు. నిన్న పరీక్షల అనంతరం మెడిసిన్ కూడా రాశారు. అయితే రాత్రి మళ్ళీ జిల్లా జైల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం, పొద్దున కూడా శ్వాసకు సంబంధించి బాగా అతను ఇబ్బందులు గమనించిన జిల్లా జైలు కొంచెం 10 గంటల సమయంలో మళ్ళీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే వైద్య పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. వివిధ రకాల టెస్టులు చేయడంతో పాటు ఆ వైద్య నిపుణులు, శ్వాస సంబంధించిన వైద్య నిపుణులు కూడా ఆయన పరిశీలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తా ఉన్నారు. మధ్యాహ్నం కానీ సాయంత్రం వరకు కూడా అక్కడే ఉంచి మళ్ళీ జిల్లా జైలుకి తరలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దాదాపు 2 కేసుల్లో ఆయన బెయిల్ మంజూరు కాక ఇప్పుడు కేవలం సిఐడి కోర్టులో మాత్రమే అతను కేసు విచారణ సాగుతుంది. దానికి సంబంధించి బెయిల్ పిటిషన్ ఇప్పుడే దాఖలు చేయగా ప్రాసిక్యూషన్ తరపున కౌంటర్ కూడా ఈరోజు దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించి వాదోపవాదాల తర్వాత కోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద వంశీ అనారోగ్య పరిస్థితికి సంబంధించి మాత్రం కొంత ఆందోళన చెందుతున్నప్పుడు కూడా ఆ కోర్టు ఆదేశాలతో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు అందిస్తున్నట్టు జిల్లాధికారులు చెప్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.